లైఫ్ సైకిల్ ఆఫ్ ద మార్ట్‌గేజ్‌లోకి వెళ్ళినప్పుడు మనం 5 స్టేజెస్ ఉంటాయి దాంట్లో. వన్ వచ్చి లోన్ ఆరిజినేషన్, లోన్ ప్రాసెసింగ్, ఓకే. అండర్ రైటింగ్. అండర్ రైటింగ్‌లో మనకు 4 స్టెప్స్ ఉంటాయి. వాటిని మనం 4 C's అంటాం. 4 C's వచ్చేకొనికి క్రెడిట్, కెపాసిటీ, క్యాపిటల్, కొలేటరల్ 4 ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేకొందుకి సో క్లోజింగ్ అండ్ ఫండింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేకొందుకి ఫండింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు లైఫ్ సైకిల్ ఆఫ్ ద మార్ట్‌గేజ్‌లో ఆరిజినేషన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఇస్ ఆరిజినేషన్? ఓకే. ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫామ్ ఓపెన్ చేసి. ఓకే. సో లోన్ ఆరిజినేషన్కి వచ్చేకొందుకి మనం దీన్ని 1003 అనే ఒక ఫామ్తో ఇండికేట్ చేస్తాం. ఓకే. లోన్ ఆరిజినేషన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒక బారోవర్ లోన్ కావాలనుకున్నప్పుడు అంటే లెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లెండర్ మీన్స్ ఇక్కడ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్. సో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఒక లెండర్ అనే పర్సన్ అడుగుతాడు. సో నాకు మీకు లోన్ కావాలన్నప్పుడు మీ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని నాకు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో దాని తర్వాత వెరిఫై చేసి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మేము లోన్ ఇస్తామని చెప్పడం. సో ఇప్పుడు ఆ ఫిల్లింగ్ అనేది ఒక ఫామ్లో చేస్తాడు. ఆ ఫామ్నే మనం 1003 ఫామ్ అంట. సో ఆ ఫామ్లో ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. అంటే ఇతను ఏమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాడు అంటే 80% ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక అండర్ రైటర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక 80% వరకు 1003 అనే ఫామ్లో దొరుకుతుంది. ఓకే. ఈ ఫామ్ బేస్ చేసుకుని అతను నెక్స్ట్ స్టెప్ అనేది మూవ్ అవుతాడు. అండర్ రైటర్ అనేది ఓకే దానికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, తనకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి, సో తనకు ఉన్నటువంటి సో ఎక్స్పెన్సెస్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సరే లోన్ ఆరిజినేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాన్ని మనం ఇక్కడ 1003 అన్నామండి. ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఉంటుందో ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం.
దీన్నే మనం యూనిఫామ్ రెసిడెన్షియల్ లోన్ అప్లికేషన్ అంటాం. యూనిఫామ్ రెసిడెన్షియల్ లోన్ అప్లికేషన్ అంటే ఏమి కాదు, సో ఒక బారోవర్ తనకు ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, తనకు ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్, తన లోన్ అమౌంట్ ఎంత కావాలో ఇన్ఫర్మేషన్, అదే సేమ్ తన ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, తనకు ఉన్నటువంటి లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, వాట్ ఎవర్ ఎనీ. సో అతను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక బారోవర్ యొక్క సో వన్ స్టార్ట్ ద పర్సన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ తనకు లోన్ వరకు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఫామ్ లో ఫిల్ చేసి సబ్మిట్ టు ద లెండర్ సబ్మిట్ చేస్తాడు. అలాంటి ఫామ్ మనం ఏమంటామంటే 1003 ఫామ్ అంటాం. ఈ ఫామ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఒక అండర్ రైటర్ కావాల్సినటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్, ఒక 80% ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచే దొరుకుతుంది. అంటే ఒక అండర్ రైటర్ క్రాస్ వెరిఫై చేసినప్పుడు ఒక బారోవర్ యొక్క ఫామ్ తో పాటు అతను ఇచ్చేటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని క్రాస్ వెరిఫై చేసినప్పుడు రిమైన్ డీటెయిల్స్ ఏమైనా రాకపోతే అతను ఒక అప్రైజ్ ద్వారా కావచ్చు లేదా లెండర్ ద్వారా కావచ్చు వాటిని తెప్పించుకోవడం జరుగుతుంది. యాజ్ ఎ కన్సర్న్ అంటే తెప్పించుకోవడం జరుగుతుంది. ఓకేనా, దాన్ని మనం ఇప్పుడు ఎలాగైనా చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఈజీ, మనకు బారోవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే బారోవర్ ఇన్ఫర్మేషన్కి వచ్చే కొద్దిగా మనకి ఇప్పుడు పర్సన్ ఇన్ఫర్మేషన్, సో ఎక్కడైనా సరే ఇది పర్సన్ ఇన్ఫర్మేషన్ కామన్గా ఉంటుంది. ఇందులో మనకు అతనికి ఫస్ట్ నేమ్ కావచ్చు లేదా అతనికి ఆల్టర్నేట్ నేమ్ ఉంటుంది అది కావచ్చు. ఓకే, తర్వాత వచ్చే కొద్దికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అండి, అంటే ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటారు. సో అంటే ఈ ఎస్ఎస్ఎన్ నెంబర్ అనేది అక్కడ యూఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అందరు సిటిజన్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రెంట్స్ అంటే ఈ యొక్క ఎస్ఎస్ఎన్ నెంబర్ అనేది 3 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. 3 టైప్ ఆఫ్ పీపుల్స్ వచ్చి ఒకటి వచ్చి రెసిడెంట్స్ ఇన్ యుఎస్ లొకేషన్, అది రెండోది వచ్చి ఇమిగ్రెంట్స్. ఓకే, ఇమిగ్రెంట్స్ ఇన్ ఏలియన్స్ అంటారు వాటిని. మూడోది వచ్చి ట్యాక్స్ పేయర్స్, అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పౌరులకి ఇస్తారు. రెండోది వచ్చి అవుటర్ నుంచి వచ్చి అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళకి ఇమిగ్రెంట్స్కి ఇస్తారు. మూడోది వచ్చి అక్కడ ట్యాక్సెస్ పే చేసే వాళ్ళకి మాత్రం ఇస్తారు. ట్యాక్సెస్ పే చేసే వాళ్ళకి ఆ యొక్క ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ అనేవి రావు, సో రిమైనింగ్ ఇమిగ్రెంట్స్కి వస్తాయి, అట్ ద సేమ్ టైం యూఎస్ సిటిజన్స్కి వస్తాయి. బట్ దాని గురించి మనం ఒక ఎస్ఎస్ఎన్ సపరేట్గా టాపిక్ డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఎస్ఎస్ఎన్ అనేది ఒక 9 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9 డిజిట్స్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే ఇతను ఏం ఎక్స్పెన్సెస్ ఉన్నా సరే, ఏం లాసెస్ ఉన్నా సరే, ఎనీ పేమెంట్స్ కావచ్చు అన్నీ కూడా సో కంప్లీట్గా ఎస్ఎస్ఎన్ నెంబర్కి లింక్ అయి ఉంటాయి. సో వన్స్ మనకి ఎలాగో పాన్ కార్డ్ ఎలాగో వాళ్ళకి అక్కడ ఎస్ఎస్ఎన్ కార్డు ఉంటుంది. బట్ మనకన్నా ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి దాని మీద ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి, అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ కావచ్చు, ఎస్ఎస్ఎన్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఫర్దర్ స్టెప్స్ లో. బట్ మనకు ఉన్నటువంటి పాన్ అనేది జస్ట్ లోన్స్ మాత్రమే అవుతుంది తప్ప వేరే కాదు. బట్ కానీ అక్కడ ఇంకా మనతో పోల్చుకునే ఒక 50% బెటర్ గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, సో అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ మనకి అనుకున్నాం కదండి. యూఎస్ సిటిజన్స్ కావచ్చు, పర్మనెంట్ అండ్ రెసిడెన్స్ ఇన్ ఏలియన్స్ కావచ్చు, నాన్ పర్మనెంట్ రెసిడెన్స్ ఏలియన్స్ కావచ్చు. ఓకే, వీళ్ళంతా కూడా యూఎస్ సిటిజన్స్ కిందకే వస్తారు. అంటే వీళ్ళు బయట నుంచి మా ఇండియన్స్ వెళ్తా ఉంటారు. ఈ ఇండియన్స్ బయట నుంచి వచ్చి అక్కడ పర్మనెంట్ గా సెటిల్ ఉంటారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు. నాన్ పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు, అంటే ఎక్కడి నుంచి వెళ్ళారు, వర్క్ చేసుకుంటారు, వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు. సో వీళ్ళు అక్కడ సెటిల్ అవ్వరు, సో వీళ్ళు గ్రీన్ కార్డ్ రాదు, జస్ట్ వచ్చి వర్క్ చేసుకుని కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు. వీళ్ళకి కూడా వస్తుంది దీని ఎస్ఎస్ఎన్ బెనిఫిట్, వీళ్ళకి కూడా వస్తుంది. బట్ అది ఎలా వస్తుందో మనం ఎస్ఎస్ఎన్ బెనిఫిట్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. ఇప్పుడు వచ్చి టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అంటారు. ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ ద ఇండివిజువల్ క్రెడిట్ కార్డ్, అంటే టైప్ ఆఫ్ క్రెడిట్ అనమాట. సో అది సింగిల్ పర్సన్ గా లోన్ కోసం అప్లై చేసుకుంటున్నా, లేదా జాయింట్ ఏమైనా ఉంటే అప్లై చేసుకున్నా, అంటే స్పౌస్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకేదైనా మెర్జింగ్ కావచ్చు. సో ఇలాగా ఈ యొక్క పర్సన్ ఇన్ఫర్మేషన్ లో ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చే కొందికి దాంట్లోనే సో మ్యారేజ్ స్టేటస్, మ్యారీడా, సపరేటెడా, అన్మ్యారీడా. ఇక సపరేటెడ్ అంటే మ్యారీడ్ అయిన తర్వాత సపరేటెడ్, సింగిల్ గా ఉండండి అని చెప్తాం. సో అది అన్మ్యారీడ్. సో ఓకే, సో అన్మ్యారీడ్ అంటే మామూలు అనమాట. ఇప్పుడు వీళ్ళకి వచ్చే కొందికి ట్యాక్సెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఇద్దరు ఎంప్లాయీస్ అనుకుందాం. సో ఇప్పుడు సింగిల్ పర్సన్ ఉన్నటువంటి ట్యాక్సెస్ తో పోల్చుకుంటే సో మల్టీ ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. కొన్ని ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి, ఆ స్లాబ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అవి ఎలా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం, ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక బారోవర్ ఒక అండర్ రైటర్ కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్, ఒక లెండర్ కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి మనకు దొరుకుతుంది. సో దాన్ని మనం ఇక్కడ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత వచ్చి కరెంట్ అడ్రస్. అంటే ఇక్కడ కరెంట్ అడ్రస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఎక్కడైనా సరే
మినిమం 2 ఇయర్స్ స్టే చేసినట్లయితే, అంటే లివింగ్ చేసినట్లయితే అతన్ని అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ గా కన్సిడర్ చేస్తారు. లేదు ఒక 2 ఇయర్స్ కన్నా తక్కువ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడికి వచ్చిన 6 months తర్వాత లోన్కి అప్లై చేస్తే అతని యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అనేది వేరే ఉంటుంది. ఓకే, అదేంటి అనేది తర్వాత చూద్దాం. సో ఇక్కడ వచ్చే కొందికి మినిమం సారీ టూ మినిట్స్ గైస్. ఓకే, సో ఇప్పుడు అంటే ఒక పర్సన్ మినిమం 2 ఇయర్స్ కన్నా తక్కువ అతను అక్కడ లివింగ్ అయినట్టయితే, ఓకే, అతని పర్మనెంట్ అడ్రస్ అంటే ఇంతకుముందు అక్కడ వేరే లొకేషన్ ఉంటాడు కదా, అక్కడ ఉన్న అడ్రస్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది అప్రైజర్. ఎందుకంటే దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వెరిఫై చేసి, ఫిజికల్ వెరిఫికేషన్ చేసి, పిన్ టు పిన్ డాక్యుమెంట్ మొత్తాన్ని కలెక్ట్ చేసే పర్సన్ని అప్రైజర్ అంటారు. అతను ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఇది ఒక బారోవర్ ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేసి వాటిని సబ్మిట్ టు ద లెండర్ ఇస్తాడు. ఆ తర్వాత అదే డీటెయిల్స్ని అండర్రైటర్ అనే పర్సన్ క్రాస్ వెరిఫై చేసి అతనికి ఎల్టీవీ ఎంత ఉంది, డిటీ ఎలా ఉంది అనేది చూస్తాడు. బట్ అందుకనే ఒక బారోవర్కి ఉన్నటువంటి ఇక్కడ మెన్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తము అతను కలెక్ట్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం రెండు ప్రాపర్గా ఉన్నాయా లేదా, అంటే ఒక బారోవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అతనుకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కావచ్చు, అతనుకున్న ఎక్స్పెన్సెస్ కావచ్చు, అతనుకున్న వాట్ ఎవర్ ఎనీ కావచ్చు, వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే కొందికి స్ట్రీట్, ఇది కామన్ అండి, కరెంట్ అడ్రస్. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇఫ్ కరెంట్ అడ్రస్ లెస్ దాన్ 2 years అయితే సో లిస్టెడ్ ఫార్మర్ అడ్రస్, ఇంత ముందు ఉన్నటువంటి అడ్రస్ అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అది మినిమం 2 years కన్నా తక్కువ ఉన్నట్లయితే. ఓకే, దాని తర్వాత ఇది మెయిల్ ఇంట్రెస్ట్ కామన్. కరెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ వచ్చే కొందికి ఎంప్లాయర్ ఆర్ బిజినెస్. ప్రెసెంట్ మనం వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ డీటెయిల్స్ అండి. మనము జాబ్ చేస్తున్నామా, లేదా సాలరీ అంటే బిజినెస్ చేస్తున్నామా, లేదంటే ఇంక వాట్ ఎవర్ ఇంకేదైనా సరే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటున్నామా, అది ఏదైనా కావచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏం చేస్తున్నాం, మన ఎంప్లాయర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ ఫోన్ నెంబర్ ఏంటి, కంపెనీ ఫోన్ నెంబర్, ఆ అడ్రస్ ఏంటి, సో ఆ అడ్రస్తో పాటు సో మనకున్న పొజిషన్ టైటిల్ ఏంటి, ఓకే, అది ఎప్పుడు స్టార్టింగ్ డేట్ చేసావు, ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్లో ఉన్నావా లేదా, ఉంటే హౌ మెనీ ఇయర్స్, అంటే ఒక పర్సన్ మినిమం 2 years వర్క్ చేస్తే అక్కడ అతను గుడ్ ఎంప్లాయ్ అంటారండి. 2 years కన్నా తక్కువ వర్క్ చేస్తే సో అతను అంటే లైట్ తీసుకుంటారు, పెద్ద కన్సిడర్ చేయరు. సో మినిమం ఒక పర్సన్ 2 years ఒక అయితే చేస్తారు. ఓకే, దీని తర్వాత అతనికి ఉన్నటువంటి గ్రాస్ మంత్లీ ఇన్కమ్, అది బేసిక్ కావచ్చు, ఓవర్ టైం కావచ్చు, అంటే ఎంత వస్తుంది, బేసిక్ ఎంత తీసుకొస్తున్నాడు, ఓవర్ టైం ఎంత తీసుకొస్తున్నాడు, బోనస్ ఎంత వస్తుంది, కమిషన్ ఎంత వస్తుంది, ఓకే, ఇవన్నీ కలిపి. ఓకే, ఇవన్నీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యుఎస్ లొకేషన్ లో టిప్స్ ని కూడా ఒక సర్టన్ ఆఫ్ రేషియో రీచ్ అయితే ఆ టిప్స్ ని కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే అది కూడా ఒక అదర్ ఎక్స్ట్రా ఇన్కమ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక శాలరీతో పాటు ఎక్స్ట్రా ఓటీ లేదా బోనస్ కింద చేసుకుని ఆ టిప్స్ ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. బట్ టిప్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇన్కమ్ గా ఇక్కడ జనరేట్ అవుతుంది. మామూలుగా మన ఇండియాలో టిప్ ఇస్తే తీసుకుంటే లేదు, అక్కడ వచ్చే టిప్స్ ని కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ ఒక $5,000 టిప్స్ గానీ వచ్చింది అనుకుందాం, అది కూడా అతనికి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ గా జనరేట్ చేసినట్టు అవుతుంది అనమాట. దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు.
పర్సన్స్. అలా ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అతను బేసిక్ ఏంటి, ఓవర్ టైమ్ ఓటీ ఏమైనా ఉందా, లేదా బోనస్ అంటే ఓవరాల్ టోటల్ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది, ఇది ఇక్కడ మెన్షన్ చేస్తాడు. అంటే ఒక లెండర్ కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక బారోవర్కి మీన్ దగ్గర ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఒక అండర్ రైటర్ కావాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫామ్ నుంచి అతనికి మూవ్ అవుతాయి. లేదు ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ అదర్ ఇన్కమ్ ఏమైనా అయితే అదేంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. ద సేమ్ థింగ్. సో సేమ్ అలాగే ఇక్కడ లాసెస్ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సో సేమ్ థింగ్. సో ప్రొవైడ్ లీస్ట్ 2 years ఆఫ్ ద కరెంట్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. ఒకవేళ అది లేకపోతే 2 years కన్నా తక్కువ ఉంటే ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేస్తావో చూపించుకోవాలి. ఒకవేళ చూపించుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి మంత్లీ ఇన్కమ్ ఏంటి అంటే అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ వర్క్ చేసిన దగ్గర మనం ఇప్పుడు గ్రాస్ మంత్లీ చెప్పలేం కదా. బట్ కానీ కామన్ గా అక్కడ ఎంత ఎర్న్ చేసావు అనేది ఇక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో దీంతో పాటు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇవి చాలా ఉంటాయండి. ఇప్పుడు అలిమోని అంటే ఇక్కడ ఏంటంటే బర్ణం అంటే డైవర్స్ అయిన తర్వాత ఒక హస్బెండ్ తన వైఫ్ కి ఇచ్చేటువంటి మంత్లీ మెయింటెనెన్స్. ఓకే. దీన్ని కూడా ఒక ఇన్కమ్ సోర్స్ గా కన్సిడర్ చేస్తారు. రైట్. సో అంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఎలా కన్సిడర్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇది ఒక అండర్వేటర్ వేలో తీసుకున్నట్లయితే దీన్ని ఎలా అతను డీల్ చేస్తాడంటే అలిమోని ఇస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ గా డాక్యుమెంట్ ఉందా. సో డాక్యుమెంట్ ఉన్న తర్వాత ఈమెకి మంత్లీ అమౌంట్ అనేది ఆ పర్సన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందా. సో మినిమం 12 months. సో మినిమం 1 year బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయడం జరుగుతుంది. ఒక కోర్టు ఆర్డర్ చెక్ చేయడం జరుగుతుంది. ఒక డైవర్స్ పేపర్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రూఫ్ గా పెట్టుకుంటారు. ఇది ఒక పర్సన్ ఒకవేళ ఆమె హౌస్ పర్చేజ్ చేయకపోతే ఆమె సాలరీతో పాటు ఇది ఆమెకు వచ్చే అలిమోని అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ గా కన్సిడర్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఇన్కమ్ గా కన్సిడర్ అవ్వడం అతను ఆమె యొక్క డీటెయిల్ తగ్గుతుంది. ఆమె లోన్కి ఎలిజిబిలిటీ అవుతుంది. బట్ ఇలాంటి ఇన్కమ్స్ ఏమైనా ఉంటే దీంట్లో చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అలిమోని కావచ్చు, చైల్డ్ సపోర్ట్ కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనము 1040 ఫామ్కి వెళ్ళినప్పుడు కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఒక 9 to 10 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. అంటే ఒక అండర్ రైటర్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక కంప్లీట్ ఒక లెండర్ కావాల్సినటువంటి అంటే ఒక లోన్ కి అప్లికబుల్ అయ్యేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అన్నిటిని కూడా ఒక ఫామ్ బేస్ లో మెన్షన్ చేసి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది బారోవర్ తీసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ కలెక్షన్ అనేది అప్రైజ్ అయిన పర్సన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ చాలా రకాల కంపెన్సేషన్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. కొన్ని బెనిఫిట్స్ అనేటివి కన్వెన్షన్ లోన్స్ కొన్ని ఎలిజిబిలిటీ కాకుండా పోతాయి, కొన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే కన్వెన్షన్ లోన్స్ అంటే మనకి ఇక్కడ బాగా తెలిసింది ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ లోన్స్. సో ప్రైవేట్ లోన్స్ ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజేబిలిటీ ఉందండి. గవర్నమెంట్ అనేది డిజేబిలిటీకి ఇచ్చిన ఎవ్రీ మంత్ ఒక $1000 ఇస్తా ఉంది. బట్ $1000 అనేది ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటుంది. బట్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది కదా అనిపిస్తే ఆ యొక్క ఇన్కమ్ ని ఒక అదర్ ఇన్కమ్ గా కన్సిడర్ చేయాలన్న రూల్ ఏమి ఉండదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇచ్చేది జస్ట్ ఓన్లీ ఫర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేది. బట్ అదే విఏ కంపెన్సేషన్ అంటారు. విఏ నుంచి వచ్చే బెనిఫిట్ అనేది అది ఒక ఎంప్లాయీకి వచ్చేటువంటి బెనిఫిట్ దాన్ని కన్సిడర్ చేస్తారు. కొన్ని బెనిఫిట్స్ అనేటివి ఫినిమాక్ గైడ్ లైన్స్ ప్రకారం వాటిని ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే. సో ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్న ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ గా. సో ఇన్కమ్స్కి వెళ్ళినప్పుడు అదర్ ఇన్కమ్స్ అనేటివి ఆటోమేషన్ ఇవన్నీ కూడా సరే దీంట్లో ఒక 80% ఆఫ్ అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి. ఫర్దర్ గా మనం టచ్ అవుతున్నటువంటి ఇన్కమ్స్ అనమాట ఇవన్నీ. వాటికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు. బారోవర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్కమ్ ఉంటే ఇక్కడ పెట్టుకుంటే ఫర్ అల్యూమిని అనుకుందాం. అల్యూమినియం మెన్షన్ చేస్తాడు. ఇక్కడ అల్యూమిని నుంచి ఇచ్చిన ఎవ్రీ మంత్ ఒక $2000 వస్తుంది. $2000 వస్తుంది. సో ఇట్స్ అల్యూమిని. ఇంక వేరే ఇన్కమ్ వస్తుంది. రెంటల్ ఇన్కమ్. ఓకే. అదేమన్నా వస్తుందా లేదా క్యాపిటల్ గెయిన్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫోర్సెస్కి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ లో తీసుకుంటే ఫామ్ లో ఏమేమి ఉంటాయని మనకు పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ కూడా మనం ఇన్డెప్త్ గా వెళ్ళే కొద్దిగా చాలా వస్తాయి. అదేవిధంగా సెకండ్ స్టెప్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్. అంటే ఒక పర్సన్ కి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లెండర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఏదైనా సరే
సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్కి ఇది ఒక లెండర్కి ఇది ఏదైతే ఉపయోగపడుతుందంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక లోన్ తీసుకున్నాడు అతను ఒక $2 lakhs ఆఫ్ మనీ లోన్గా తీసుకున్నాడు. అతను ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఒక